ధరణి కమిటీ మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది. 2 రోజులలో ధరణి కమిటీ సీఎం రేవంత్ ను కలవనుంది. చిన్న పరిర్పులతో పరిష్కారమయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్ దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని ధరణి కమిటీ సూచించింది. ధరణి కమిటీ మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది. 2 రోజులలో ధరణి కమిటీ సీఎం రేవంత్ ను కలవనుంది. చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ధరణి కమిటీ మధ్యంతర నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఏ అంశాలని పొందుపరిచారు దాంట్లో? ఎస్ఐ ఇప్పటికే ధరణి కమిటీ మాత్రం మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 2 రోజుల వ్యవధిలోనే నివేదిక కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఈ నివేదికలో మాత్రం ఇప్పటివరకు ఎవరైతే అసైన్ లైన్స్ ఉన్నాయో అసైన్ లైన్స్ ఉన్నవారికి కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ లైన్స్ ప్లేస్లో మాత్రం అసైన్ లైన్ పడడం, అదేవిధంగా ఆ దేవాదాయ భూములు కావచ్చు, అదేవిధంగా అటవీ భూములకు సంబంధించిన మాత్రం ధరణిలో మాత్రం తప్పుల తరగతి కూడా చాలా చోట్ల కూడా ఇప్పటివరకే నమోదైన నేపథ్యంలో మాత్రం వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు చూపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటివరకే కమిటీ పలు దఫాలుగా కూడా భేటీ అయింది. ఈ భేటీలో మాత్రం ఆ దేవాదాయ అటవీ శాఖ వారితో పాటుగా ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అధికారులతో కూడా సమావేశమైన ఆ సందర్భంలో కూడా ధరణిలో మాత్రం ఎలాంటి సమస్యలున్నాయి, సమస్యలను పరిష్కార దిశగా కూడా అడుగులు వేయాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే దానిపైన కూడా ధరణి కమిటీ కూడా ఆ పలు సూచనలు అదేవిధంగా సలహాలు కూడా చేసే సిచ్యువేషన్ కనిపించింది. అదే సందర్భంలో మాత్రం అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ధరణి కమిటీ ఇప్పటివరకు తీసుకుంది. కాబట్టి ఈ కమిటీ ఆధారంగా మాత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదిక, మధ్యంతర నివేదిక మాత్రం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. చిన్న ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిష్కార దిశగా ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందన్న దానిపైన కూడా ప్రభుత్వానికి ఒక సూచనలు చేయబోతుంది. ఈ నివేదిక ఆధారంగా మాత్రం ప్రభుత్వం ఏ విధంగా ఆ నిర్ణయాలు తీసుకోబోతుంది. గతం నుంచి కూడా ధరణి కమిటీకి సంబంధించిన మాత్రం 5 జిల్లాల ఆ కలెక్టర్లను ఆహ్వానించింది. కమిటీ సమావేశమైన సందర్భంలో మాత్రం ఆ కలెక్టర్లు కూడా ఆ చిన్న సమస్యలకు కూడా ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన కూడా కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత మాత్రం కమిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్న సమస్యలకు ఆ మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావించింది. కాబట్టి కమిటీ ఆ నివేదికను కూడా సిద్ధం చేసింది. ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి సూచనలు కూడా ధరణిలో చేయబోతుంది, ఎలాంటి మోడల్స్ లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదైతే అంటే రిజిస్ట్రేషన్ భూములు ఉండి అసైన్ లైన్స్ పడిన ప్లేసెస్ కావచ్చు, అదేవిధంగా ఆ దేవాదాయ భూములు వాటితో పాటుగా అటవీ భూములకు సంబంధించిన చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ చిన్న సమస్యలు లేకుండా కూడా పరిష్కార దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేసే అవకాశం ఉంది. కమిటీ సూచనలు చేసిన తర్వాత మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయి, ప్రవీణ్, ముఖ్యంగా మధ్యంతర నివేదికలనే ఒక పరిష్కార మార్గం ఏమైనా కనపడితే పూర్తి స్థాయి నివేదిక రూపొందించేటువంటి అవకాశం ఉందా, లేకుంటే అది అక్కడే మధ్యలోనే ఆపేస్తారా? పూర్తి స్థాయి నివేదికకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తి స్థాయి నివేదిక రావడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా కమిటీ సభ్యులు చెప్తున్నారు. గతం నుంచి కూడా ఆ మధ్యంతర నివేదిక మాత్రం ప్రభుత్వానికి తొందరలోనే ఇస్తామని చెప్పేసి కూడా కమిటీ ఏర్పడినట్టు నుంచి కూడా చెప్తుంది. ఆ కమిటీ ఏర్పడిన తర్వాత దాదాపు 6 సార్లు కూడా భేటీ అయింది. 6 సార్ల సమయంలో మాత్రం వివిధ జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఆ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ధరణిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేయాలంటూ కూడా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలనే దానిపైన కూడా దృష్టి పెట్టిన తర్వాత మాత్రం కమిటీ ఇప్పుడు మధ్యంతర నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి ఆ పూర్తి నివేదిక ఇవ్వడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కమిటీకి సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఆ ధరణికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా గ్రామ లెవెల్లో వెళ్తాము. గ్రామాలకు వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు దానిపైన కూడా కమిటీ కూడా ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు కమిటీ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయి ఆ నివేదిక ఇవ్వడానికి మాత్రం ఎంత సమయం పడుతుందన్న దానిపైన కూడా వేచి చూడాలి. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.